మెదక్ మున్సిపల్ బడ్జెట్ సమావేశం గందరగోళం తలెత్తింది. బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లపై ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఫైర్ అయ్యారు. డబ్బులకు అమ్ముడుపోయినోళ్లు మాట్లాడటం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ ప్రజల ఆకాంక్షలతో గెలిచానని, వారి కోసం సేవ చేస్తానన్నారు. మెదక్ అభివృద్ధిని అడ్డుకోమని హరీష్ రావు చెంచాలను పంపించాడని మండిపడ్డారు. తాను ప్రజలకు జవాబుదారీనని, 10 ఏళ్లు ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే రోహిత్ కు వైస్ చైర్మన్ మల్లికార్జున్, మున్సిపల్ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. అదే సమయంలో ఎమ్మెల్యేపై మున్సిపల్ కౌన్సిలర్ ఆంజనేయులు, మిగతా కౌన్సిలర్లు విరుచుకుపడ్డారు. అధికారుల చేతిలో ఆపడానికి లేదు. ఈ విషయాన్ని యాక్చువల్గా అంతకుముందు యాజమాన్యంతో మాట్లాడారు. కమిషనర్ గారు, కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, సహచార కౌన్సిల్ సభ్యులు, మున్సిపల్ శాఖ అధికారులు, సిబ్బంది మీరు అలా చెప్పినట్టు ఏమన్నా మీరు ఇప్పుడు నేను ఆర్డర్ ఏమన్నా ఉంటే ఇవ్వండి. ఏ వార్డు ఇన్ని రోజులు గుర్తురాని ఇప్పుడు ఎందుకు గుర్తొస్తున్నాయి? ఇన్ని రోజులు అదే పార్టీలు ఉన్నారు కదా, అదే గవర్నమెంట్ ఉంది కదా, అప్పుడు గుర్తురాని ఇప్పుడు ఎందుకు గుర్తొస్తుంది? ఇప్పుడు ఎందుకు గుర్తొస్తుంది అని చెప్పినా అంటే మీ భారం అంతా నా మీద వేస్తారా? మీ భారం అంతా నా మీద వేసి మీరు తప్పించుకుంటారా? అంటే ప్రజల ముందు మీరు మంచి వాళ్ళు అయితే మేము చెడ్డోళ్ళు కావాలా? దీన్ని సహించేది లేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉంటాం. అదే విధంగా ప్రతిసారి బడ్జెట్ అంటారు కానీ పనులు అవుతున్నాయి. ఏమన్నా పనులు అవుతున్నాయి? ఆమె కుక్కలు ఎట్లా పడితే అట్లా మొత్తం నాశనం పట్టిస్తుంది. అంటే చిన్నపిల్లలకి ఏమైనా అయితే ఎవరికి బాధ్యత? నేను మెదక్ ప్రజల కోసం పనిచేస్తలేనా? మెదక్ ప్రజల కోసం ఏదైనా పనిచేసేది అంటే నేను పని చేస్తుంటే పుల్ల పెట్టాలా? మైనంపల్లి రోహిత్కి మంచి పేరు వస్తే మేము సహించము. మంచి పేరు వస్తుంది కదా, ఇవాళ ఏదో లొల్లి చేయాలా, ఆగం పట్టేలా మీటింగ్ లో మళ్ళీ కాంట్రవర్సీ చేయాలి. ఇట్లాంటి కాంట్రవర్సీలు ఎన్నైనా వీళ్ళు కాదు, వీళ్ళు అయ్యలు తాతలు దిగొచ్చినా మేము భయపడటం కాదు అని తెలియజేసుకుంటా ఉన్నాం. మన మధ్యలో కూడా దొంగలు లంగలు ఉంటారు. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ జేబులు నింపుకోవడం కోసం, వాళ్ళ పైసల కోసం వీళ్ళు పార్టీలు మారి మనకు అగేన్స్ట్ మాట్లాడతారు. ఈ 10 లక్షలు అడిగితే ఇయ్యనందుకు పార్టీ మారిన వాళ్ళు ఇవాళ నా గురించి మాట్లాడతారా? మేము ఎప్పుడు కూడా మా సొంత పైసలు ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేసినాము. నా జేబులోకి వెళ్ళి పైసలు ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేసినాం తప్ప ఎవరు పైసలు